విమానాల్లో వడ్డించే ఆహారం అంత రుచిగా అనిపించదు. వెజ్, నాన్ వెజ్ అనే తేడా లేదు. ఏ ఆహారమైనా రుచిపచి లేకుండా ఉంటుంది. ఇది విమాన ప్రయాణం చేసిన ప్రతి వాళ్లకు ఏదో ఒక సమయంలో కలిగే అనుభవమే. కానీ ఫ్లైట్ లో సర్వ్ చేసే ఆహారాన్ని రెస్టారెంట్ లో పరీక్షించాకే సప్లై చేస్తారు. మరి రెస్టారెంట్ లో రుచిగా గుమగుమలాడే ఆహారం ఫ్లైట్ లోకి రాగానే ఎందుకు చెప్పబడిపోతుంది? సమస్య ఆహారంలో కాదు, తినేవాళ్లలోనే ఉందంటే నమ్ముతారా ఎవరైనా? కానీ అదే నిజం. జర్మనీకి చెందిన ఫ్రాన్హోఫర్ అనే సంస్థ ఈ విషయంపై పరిశోధన చేసి భూమికి 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి పొడిగాలిలోని చల్లదనం, ఒత్తిడి నాలుకపై రుచి మొగ్గలను మొద్దుబారిపోయేలా చేస్తాయని చెప్పింది. ఆ స్థితి ఎలా ఉంటుందంటే అచ్చం జలుబు చేసినప్పుడు ఏ విధంగా రుచి మొగ్గలు పనిచేయడం మానేస్తాయో అలా. దానివల్ల మన రుచి సామర్థ్యం 20 నుంచి 50% తగ్గుతుంది. ముఖ్యంగా తీపి, ఉప్పు రుచులను తెలుసుకునే శక్తి 30% తగ్గిపోతుంది. అలాగే మన ముక్కు పొడిబారిపోయి గ్రహణ శక్తిని కూడా తగ్గిపోతుంది. ఒక్కోసారి వాసన, రుచి రెండింటి సామర్థ్యము 50% వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయట.